లేట్ అయింది, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ? కావాలని డాష్ ఇచ్చి. కావాలనా? ఎందుకు? నాలాంటి అందమైన అమ్మని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్గ్రౌండ్ తెలియదు నీకు. ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నాకు గాని తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? చెప్పేది విను. సారీ చెప్పా కదా. ఏంటి, ఏం చేస్తావు? ఆపే. నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పని ఉంది, లిఫ్ట్ అవుట్ ఉంది. కొంపదీస్ కస్టమర్ క్రాక్ కాదు కదా? వీడై ఉండట్లే. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీసెంట్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా. 75,000 డబ్బు ఇస్తా డేలోకే. నేను చెప్పే నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్, థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉందే. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. ఇప్పుడు మెయింటైన్ చెయ్యి. బిల్ కట్టేసేలో. బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నా అనుకుంటున్నావా? 4 మాయ మాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలెట్టు. పోరా. దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అక్క, ప్రాజెక్ట్ వర్కా? కాదే, నా లైఫ్ వర్క్. లైఫ్ వర్కా? నాన్న రూమ్ లో ఎక్కడ పెడితే బాగుంటుంది? దిండు. దిండి కింద పెడితే నాన్న లేవగానే చూస్తారు. కాదు కాదు, అరే, ఒకసారి చూడనివ్వు. నాన్న, నన్ను క్షమించు. నేను అబ్బాయిని ప్రేమించాను, వెళ్ళిపోతున్నాను. ఏంటి లేచిపోతున్నావా? బుద్ధుందా నీకు? నా లవ్ విషయం ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు. వాళ్ళని కన్విన్స్ చేయలేనని ఇలా చేస్తున్నా. ఇలా చేస్తే నాన్న ఎప్పటికీ నేను ఇంట్లోకి రానివ్వడు. ఓసి పిచ్చి మొహమా, టెన్షన్ పడకు. నాన్నకి నీకంటే నేనే చాలా ఇష్టమని తెలుసు కదా. నన్ను చూడకుండా ఉండలేరు. 10 రోజుల్లో ఫోన్ చేసి పిలిపిస్తారు చూడు. ఇష్టం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇలాంటి వెదర్ ప్లాన్లు మానే. నాకు వారం రోజులు టైం ఇవ్వు. నాన్నని బావని ఎలాగైనా కన్విన్స్ చేసి నీ లవ్ మ్యారేజ్ నేనే చేయిస్తా. సరేనా? నన్ను నమ్మవే, ప్రామిస్. సరే, ట్రై చెయ్యి. వారం రోజుల్లో నీ వల్ల కాకపోతే నాన్న రూమ్ లో ఈ లెటర్ పెట్టి వెళ్ళిపోతా. నాకిప్పుడు వాడే దిక్కు. ఎక్కడున్నారా? ఎక్స్క్యూజ్ మీ. నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలన్న తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. చా, నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమాలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ. బాడీ లాంగ్వేజ్ మార్చి బొట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? పగదక్క. నో. అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చెయ్యి. వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్. అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి. ఒక పని అనుకుంటే దాని అంతు చూసేదాకా వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు.
అసలు నేను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 1,00,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికావే, నీకు నరకాన్ని లైవ్లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడ్ను. అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి. క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచోళ్ళు, అందరికీ హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రాలు చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నెంబర్ 3 ఏంటండి? నేను చెప్పను. ఇప్పటికి రూల్స్ చాలు, డబ్బులు ఇస్తే పని మొదలెడదాం. అడ్వాన్స్. నువ్వేం టెన్షన్ పడదు, ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయని, ఆ తర్వాత నేను చూసుకుంటా. నువ్వు నన్ను ఫాలో అవుతూ ఉండు. దేవుడా, మా అక్క లవ్ సక్సెస్ఫుల్ గా విడిపోవాలి. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? ఆ, అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇటిగో. వాళ్ళు వెళ్ళిపోయారు, పదా. ఆ జోక్ చాలా బాగుంది. అక్క, నువ్వు వెళ్ళే. Awesome. నిన్ను లే, లే, ఊరుకో, ఆగవే, లే, రా. మూవీ టైం అయింది, త్వరగా వెళ్దాం పదా. సుధీర్, టైర్ పంచర్. త్వరగా ఏదో ఒకటి, టైం అయిపోతుంది. ఏ వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్కి వస్తారు. బా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉందామా? ఎలా? నీ ఫోన్ ఇచ్చి చెప్తా. నా ఫోన్. తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్ అంట. ఏయ్, ఏగు. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? వాళ్ళకి బాగానే ఉంటుంది, పక్కోళ్ళకే బోర్ కొడుతుంది. నేను కొంచెంసేపు తింటూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేయి. మాట్లాడదాం. ఫోన్ తీ. ఏయ్, నా ఫోన్ కాదే, నీ ఫోన్. సారీ. సారీ అంటే వర్కౌట్ అవుదమ్మా, కాస్ట్లీ ఫోన్ అక్కడ. 3W